ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక గోదావరి గట్టు వద్దనున్న పూలే కాంస్య విగ్రహానికి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్, ఇసుకపట్ల రాంబాబులు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 50% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. మహిళా సాధికారిత, అందరికీ ఉచిత విద్య కొరకు పూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ మోహన్ కృష్ణ మోర్తా, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, రొంకి రమేష్, కె సురేష్, కె రామ్మోహన్, నీలి కళ్యాణ్, పులి వెంకట్రావు, పృథ్వీరాజు, కె వీర్రాజు, ఈ వెంకట్రావు, ఐటీఐ భాస్కర్, జీవివి కృష్ణ, జి కేశవ, కె అబ్బులు, ఎస్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. जोहार पुले गारो, रहे पुले गारो, रहे पुले गारो, रहे पुले गारो, पुले गारो, रहे पुले गारो, బీసీలకు 50% కల్పించాలి. సంస్థల్లో జరిగే ఎలక్షన్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. జరిగే ఎలక్షన్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. జరిగే ఎలక్షన్లో బీసీలకు 50% వద్దులాలే పూలే అంబేద్కర్ కాన్సలం ఆలోచన విధానాలు వద్దులాలే పూలే అంబేద్కర్ కాన్సలం ఆలోచన విధానాలు జిందాబాద్ 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 రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థలు జరిగే ఎలక్షన్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. పూలే జై జై పూలే, పూలే జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఈరోజు పూలే బొమ్మల దగ్గర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీఎస్పీ కార్యక్రమం చేపట్టింది. దీనికి మెయిన్ ఉద్దేశం బీఎస్పీ చేపట్టిన కారణం ఏంటంటే పూలే కానీ అలాగే పెరియార్ కానీ ఎవరైతే బీసీలకు సంబంధించి మహనీయులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ పుట్టిన తర్వాతే వాళ్ళందరినీ వెలుగులో తీసుకొచ్చింది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్లో ఈబీసీకి ప్రభుత్వం ఉన్నప్పుడు తనకున్న 4 ఎంపీలు కూడా ఈబీసీ ప్రభుత్వం జాయిన్ అయ్యి మీకు మినిస్టర్లు ఇస్తాం, మాకు సపోర్ట్ చేస్తారుగా మినిస్టర్లు తీసుకోమంటే మీకు సపోర్ట్ చేస్తాం కానీ మాకు మినిస్టర్లు అక్కర్లేదు. ఎందుచేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలి. అలాగే పార్లమెంట్లో మండల్ కమిషన్ బిల్లును అమలు చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అలాగే మూడవది మహారాష్ట్రలో బొంబాయిలో ఉన్నది అంబేద్కర్ ఉన్న నివాసాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఒక శుద్ధివంతంగా చేయాలని చెప్పేసి బీఎస్పీ ఆ రోజు డిమాండ్ చేసింది. ఆ రోజు కానీ బీఎస్పీ ఈపీసీలో గవర్నమెంట్లో ఏర్పడితే మినిస్టర్లు తీసుకుంటే ఈ 3 కార్యక్రమాలు కూడా ఆగిపోయినాం. కానీ మాకు మినిస్టర్లు వద్దు, మాకు ప్రధానమైన ఇవి ఇమీడియట్గా అమలు చేయండి అని చెప్పేసి కాంతిరామ్ గారు చెప్పడంతో ఈపీసీ గవర్నమెంట్లో అక్కడ ఆ రోజు అంబేద్కర్కి భారతరత్న ఇవ్వడం కానీ ఈ మండల్ కమిషన్ బిల్లు ఇప్పుడున్న 27% బీసీలు అన్నది అమలు చేయడం కానీ అలాగే అంబేద్కర్ నీళ్ళు కూడా అక్కడ శుద్ధివంతం తయారు చేయడం కానీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ వల్లే ఈరోజు ఏర్పడ్డారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూలే ఆశయాలు కానీ అలాగే పెరియార్ ఆశయాలు కానీ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రజల్లో బీసీలకు ఒక నాయకుడు ఉన్నారు, లేదంటే మనకు అంబేద్కర్ గురువు గారు అయినట్టు ఎవరైతే ఉన్నారో పూలే గారిని కూడా తెలుసుకోవాలని చెప్పేసి పూలే గారిని కూడా బయటికి
బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీలు ఎవరైతే ఉన్నారో పూలే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో కూడా పూలే జీవితాన్ని మన అందరికీ తెలియజేయడం జరిగింది. అలాంటి మహనీయులకు ఈరోజు గణ్యవలను నేర్చుకోవాలంటే కేవలం బహుజన సమాజ్ పార్టీ ఈరోజు భారతదేశంలో ఉన్న బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్ఎస్సీ హక్కులు కానీ కాపాడడం ఏమంటే కేవలం బహుజన సమాజ్ పార్టీ వాళ్ళకి సాధ్యమని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ 50% రిజర్వేషన్ కల్పించాలని నిరసన కార్యక్రమం తలపెట్టిన మా బహుజన సమాజ్ పార్టీ కమిటీకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక జైబీలు చెప్తాను. జైబీ సాంస్కృతిక దినోత్సవం సందర్భంగా గోదావరి పట్టినటువంటి పూలే కాంతి విగ్రహం దగ్గర దేవాలయం అర్పిస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ మరి ఇతర బీసీ అభిమానులకు అందరికీ కూడా మా హృదయపూర్వక జైబీలు. ముఖ్యంగా బహుజనుల చరిత్రను వెలికితీసింది మాన్యశ్రీ కాంశీరామ్ గారు స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ద్వారానే. అంతకుముందు ఈ బహుజనుల చరిత్ర అంతా మరుగున పడి మరి ఇంత సమాజానికి ఈ సమాజాన్ని సంస్కరించినటువంటి పూలే కానీ పెరియార్ కానీ రామస్వామి నాయకర్ గారు కానీ నారాయణ గురువు కానీ ఇలాంటి చరిత్ర అసలు మన పాఠ్య పుస్తకాల్లో కానీ మన చరిత్రలో కానీ ఎక్కడా బయటికి రాకుండా ఎవరైతే మనువాదులు ఉన్నారో వాళ్ళే చరిత్రనే ఈ యొక్క భారతదేశ స్వతంత్ర చరిత్ర కానీ చరిత్ర చేసి మన చరిత్రను మరుగుపరిచారు. అటువంటి మరుగుపరిచిన చరిత్రనే మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ స్థాపించిన తర్వాత వెలుగులోకి తీసుకొచ్చి మన సంఘ సంస్కర్తలు మన బహుజన మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలను వెలుగులోకి తీసుకొచ్చి వారు స్థాపించినటువంటి ఆశయాల్ని కొనసాగించడానికి జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు కాంశీరామ్. ఆ కాంశీరామ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల వల్లే ఈరోజు మండల కమిషన్లో ఆమోదించబడిన వీపీ సింగ్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వీపీ సింగ్ గారు ఈ మండల కమిషన్ ఆమోదించడానికి కానీ ప్రధాన కారణం మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ. ఆ రోజున పదవులకు ఆశించి మరి మేము మా మంత్రి పదవుల్లో తీసుకుంటే క్యాబినెట్లో ఈ రోజున మండల కమిషన్ అమలు జరిగేది కాదు, బీసీలకు 27% రిజర్వేషన్లో వచ్చేవి కాదు. కానీ పదవులకు ఆశించకుండా ఈ యొక్క ఏదైతే ఈ బహుజనులకు న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతోనే కాంశీరామ్ గారు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీని స్థాపించి దానికోసమే కృషి చేశారు తప్ప పదవులకు ఏనాడు ఆశించలేదు. అదేవిధంగా మనందరం కూడా ఆ యొక్క మహనీయుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆయన వదిలేసినటువంటి ఈ మిగిలిపోయినటువంటి ఆశయాలను సాధించడానికి రాజ్యాధికార ఆకాంక్షను మనం నెరవేర్చడానికి ఆయన అడుగుజాడలో కృషి చేసి ఈ యొక్క రాజ్యాధికారాన్ని మనం సాధించుకున్నప్పుడే ఆయనకి ఘనమైన నివాళులు ఈ మహాపురుషులకి వాళ్ళు చేసిన త్యాగానికి అర్థం ఉంటుందని తెలియజేస్తూ ఆ విధంగా నడవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి సంస్కృతి దినోత్సవం చేసుకోవడం వల్ల ముందుగా అగ్రవర్ణ పార్టీలకి హెచ్చరించేది ఏంటంటే బీఎస్పీ తరఫు నుంచి ఓట్లు మాయి సీట్లు మీ రేపు పొద్దున్న జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు కానీ మాకు సీట్లు 50% ఇవ్వకపోతే కనుక రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో మీకు చిత్తశుద్ధి లేకుండా మీరు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా అయితే అయిందో అలాగే టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కూడా రేపు పొద్దున్న అలాగే మా పార్టీలో చేరి మీ యొక్క పార్టీని ఇప్పుడు ఎలా అయితే ఉందో వైసీపీ అలా ఆ పొజిషన్లో మిమ్మల్ని పెట్టే రకంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అంబేద్కర్ గారు పెట్టిన ఆర్టికల్ 340 అనేది బీసీల కోసం, 341 అనేది ఎస్సీల కోసం, 342 అనేది ఎస్టీల కోసం. ఎందుకని అలా పెట్టాడు 340 అని చెప్పి? ముందు ఎందుకు బీసీలు పెట్టాడు? బీసీ జనాభా 50% పైన ఉంది కాబట్టి 50% ఉంది కాబట్టి ఆయన 340 పెట్టాడు. 341 వచ్చి ఎస్సీలకి 20% ఉన్నారు కాబట్టి ఎస్సీల కోసం పెట్టాడు. 342 అనేది ఎస్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టాడు. ఈ రకంగా చూసుకుంటే బీసీ సోదరులందరూ 340 అనే ఆర్టికల్ పెట్టిన దాని ప్రాముఖ్యత మేము తెలుసుకొని రేపు పొద్దున్న ఉన్న పార్టీలు స్థానికంగా పోటీ చేసే పార్టీలు అందరూ కలిసి రేపు కానీ మాకు 50% రిజర్వేషన్ బట్టి సీట్లు ఇవ్వకపోతే కనుక ఖబర్దార్ మీ అందరికీ రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో మేమే బీసీలకు 50% రిజర్వేషన్, బీసీలకు 50% రిజర్వేషన్, బీసీలకు 50% రిజర్వేషన్, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు రాజకీయంగా 50% రిజర్వేషన్ కల్పించాలి, రాజకీయంగా 50% రిజర్వేషన్ కల్పించాలి.